నమస్కారం జైఆర్ న్యూస్ గ్రూప్ మీడియాకు స్వాగతం పలుకుతూ ప్రజలారా మొత్తానికి భారత్ పాకిస్తాన్ ఆసియా కప్లో భారత్ విజయడంక మోగించింది. హైదరాబాద్ కుర్రాడు తిలక్ వర్మ సింధూర్ తిలకం దిద్ది భారత్కు ఘన విజయం అందించాడని చెప్పుకోవచ్చు. అందులో కలిసికట్టుగా జట్టు పోరాడింది, గెలిచింది. అదేవిధంగా కుల్దీప్ యాదవ్ కూడా 4 వికెట్లు తీసాడు. మొత్తానికి ఒకే ఓవర్లో 3 వికెట్లు తీసి పాకిస్తాన్ కూడా భారీ దెబ్బ కొట్టాడు. మొత్తానికి భారత్ ఘన విజయం సాధించడంతో దేశంలో క్రికెట్ అభిమానులు, ప్రపంచవ్యాప్తంగా భారత అభిమానులు ఎంతో సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఓకే, ఇది క్రికెట్ గురించి ఈ విధంగా ఉంటే మళ్ళీ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఏమంటున్నాయి, పత్రికల్లో ఏమున్నాయి వార్తలు చూద్దాము. అదేవిధంగా రాష్ట్ర ముఖ్యమంత్రి గారు కూడా ఫ్యూచర్ సిటీని 10 ఏళ్లలో ఒక న్యూయార్క్ సిటీని మరిపించేలా చేస్తా అని చెప్తున్నారు. అదేవిధంగా రైతులు కూడా ఏమైనా ఉంటే మాట్లాడుకుందాం, ఇతరుల మాటలు నమ్మి కోర్టులకు వెళ్ళొద్దు, ఏమైనా ఉంటే మాట్లాడుకొని చర్చలు సఫలం చేసుకుందాం అని అంటున్నారు. అదేవిధంగా ఇంకా ఇతర వార్తలు ఉన్నాయి, మరి వార్తలకు వెళదాం. ముందుగా ఆంధ్రజ్యోతిలోకి ప్రజలరా ముఖ్యంగా వార్తలకు చెప్తున్నాము, వార్తలో ముఖ్య అంశాలు చెబుతున్నాం. ప్రతినిత్యం మీకు ఏదో ముఖ్యమైన అంశాలు తెలియజేయాలని చెప్పి మార్నింగ్ న్యూస్ ద్వారా తెలియజేయడం జరిగింది. దయచేసి మన జేఆర్ న్యూస్ మార్నింగ్ న్యూస్ను సబ్స్క్రైబ్ చేసుకొని మీరు లైక్ చేసి షేర్ చేయాలని కోరుతూ ముందుగా ఆంధ్రజ్యోతి మంజీరా ఉగ్రరూపం జలదిగ్బంధంలో పరివాహక గ్రామాలు బోధన్, సాలూర్ మండలాలలో వరదపోటు శాంతించిన మూసి ఎంజీబీఎస్ నుంచి రాకపోకలు షురు. శ్రీశైలం సాగర్కు 5.9 లక్షల క్యూసెక్ల వరద, 1న అల్పపీడనం, 3.4 తేదీల్లో భారీ వర్షాలు. దసరా పండుగ మరుసటి రోజే అంటే సద్ది పండుగ రోజే భారీ వర్షాలు ఉన్నాయంట. ఒకసారి ప్రజల జాగ్రత్త. గ్రూప్ 2 ఫలితాలు విడుదల. పురుషుల్లో టాపర్ హర్షవర్ధన్, మహిళలో వినీషారెడ్డి. 783 పోస్టులకు గాను 782 మంది ఎంపిక. గ్రూప్ 1లో డిప్యూటీ కలెక్టర్లుగా ఎంపికైన 45 మందికి పోస్టింగ్లు. మూసి పునర్జీవనానికి సహకరించాలి, నిర్వాసితులకు శాశ్వత నివాసం కల్పిస్తాం, పేదలకు అన్యాయం జరిగే పని ఏది చేయను, కబ్జాలు సాగవని హైడ్రాపై బురద జల్లే యత్నం. ఎన్ కన్వెన్షన్ పై నాగార్జునకు ముందు చెప్పాము, తర్వాత ఆయన సహకరించారు. బతుకమ్మ కుంటకు విహెచ్ పేరు సీఎం రేవంత్ రెడ్డి. అంబర్పేట బతుకమ్మ కుంట ప్రారంభోత్సవం. అంబర్పేటలో బతుకమ్మ కుంట ప్రారంభోత్సవంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మాట్లాడారు. ఆ అంశాలు ప్రధానంగా ఉన్నాయి వార్తలు. అదేవిధంగా న్యూయార్క్ను మరిపించేలా ఫ్యూచర్ సిటీ నిర్మాణం ప్రపంచ అబ్బురపడేలా చేస్తా. న్యూయార్క్ను మరిపించేలా ఫ్యూచర్ సిటీ నిర్మాణం ప్రపంచ అబ్బురపడేలా చేస్తాం. విదేశాల గురించి ఇంకెన్నాళ్ళు మాట్లాడుకుందాం, బయట దేశాల వారు గొప్పగా చెప్పుకునేలా చేస్తా. 10 ఏళ్ల ఫార్చునర్ కంపెనీలని ఫ్యూచర్ సిటీలోనే. రైతులకు అభ్యంతరాలు ఉంటే మాట్లాడుకుందాం, రియల్ ఎస్టేట్ కోసమే అంటూ నాపై విమర్శలు. పార్టీల ఉచ్చులో పడి కోర్టులకు వెళ్ళి నష్టపోవద్దు. ఫ్యూచర్ సిటీ నుంచి అమరావతికి బుల్లెట్ రైలు, అండర్ గ్రౌండ్ విద్యుత్ లైను సీఎం రేవంత్ రెడ్డి. ఫ్యూచర్ సిటీ నిర్మాణానికి శంకుస్థాపన. సింగరేణి కార్పొరేట్ ఆఫీస్కు 10 ఎకరాలు. చూద్దాం వార్తలు ఏమున్నాయి. భారత్ ఫ్యూచర్ సిటీని ప్రపంచం అబ్బుర పడేలా నిర్మిస్తామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. న్యూయార్క్ను మరిపించే నగరాన్ని కడతామన్నారు. దుబాయ్, న్యూయార్క్, టోక్యో, సింగపూర్ వంటి ప్రాంతాలకు వెళ్ళి వచ్చి అద్భుతంగా ఉన్నాయంటూ ఇంకెన్నాళ్ళు గొప్పగా చెప్పుకుంటామని ప్రశ్నించారు. మన ప్రాంతం గురించి బయట విదేశాల వారు గొప్పగా చెప్పుకునేలా చేయాలన్నది తన సంకల్పమని ప్రకటించారు. అందుకే భారత్ ఫ్యూచర్ సిటీని నిర్మించాలని, ప్రపంచమంతా దీనివైపే చూసేలా చేయాలని తమ ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు. రానున్న 10 ఏళ్లలో ప్రపంచంలో ఉండే ఫార్చ్యూన్ 500 కంపెనీలు ఈ సిటీలో ఉండాలనేదే లక్ష్యమని చెప్పారు. ఆదివారం రంగారెడ్డి జిల్లా కందుకూరు మండలం మీర్ఖాన్పేటలో భారత్ ఫ్యూచర్ సిటీ డెవలప్మెంట్ అథారిటీ కార్యాలయానికి గ్రీన్ఫీల్డ్ రేడియల్ రోడ్ 1 నిర్మాణానికి సీఎం రేవంత్ రెడ్డి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఫ్యూచర్ సిటీని గొప్ప నగరంగా తీర్చిదిద్దడానికి ప్రభుత్వం ప్రణాళికలు వేస్తుంది. ఇందుకు ప్రజలందరి సహకారం కావాలి. చిన్న సమస్యలైనా ఉంటే పరిష్కరించుకుందాం. ప్రభుత్వం
ఉదారంగా మిమ్మల్ని ఆదుకునేందుకు సిద్ధంగా ఉంది. నేను కూర్చొని మీ సమస్యలను పరిష్కరిస్తాను. రాజకీయ పార్టీల ఉచ్చులో పడి కోర్టులకు వెళ్ళి నష్టపోవద్దు. తక్షణమే మీ సమస్యలు పరిష్కరించాలని మా అధికారులను ఆదేశిస్తున్నాను. అందరికీ న్యాయం చేయాలన్నది మా ప్రయత్నం అని అన్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. వచ్చే డిసెంబర్లో ఫ్యూచర్ సిటీ డెవలప్మెంట్ అథారిటీ కార్యాలయ భవనానికి స్కిల్ యూనివర్సిటీ అనేది కూడా 11వ పేజీలో ఉంది. మొత్తానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ప్రపంచ దేశాలు అంటే న్యూయార్క్ లాంటి అంటే జపాన్, సింగపూర్ రాజధానులకు సంబంధించిన సిటీల లాగా హైదరాబాద్ ఫ్యూచర్ సిటీను నిర్మాణం చేస్తానని భారత్ గొప్పగా ప్రపంచాన్ని భారత్ గురించి గొప్పగా చెప్పుకునే సిటీ హైదరాబాద్లో ఫ్యూచర్ సిటీ ఉంటుందని ఆయన పేర్కొన్నారు. తెలంగాణలో మరి దీనికి రైతులు ప్రజలందరూ సహకారం కావాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కోరుతున్నారు. ఏదైనా సరే ఏదో ఒక సంకల్పం ప్రతి ఒక్కరికి ఉంటుంది. ఆ సంకల్పం చేయాలని ఈ రాజకీయాలు అనుకోండి, అధికారులు కానీ ఉద్యోగాల్లో కూడా ఏదైనా సరే మేమైనా సరే ప్రజలకు ఏదో అందించాలని వస్తాం. సో అందరూ సహకరించాల్సిన అవసరం ఖచ్చితంగా ఉంటుంది. మీ అందరి ఆశీర్వాదాలు ఉంటే ఈరోజు ముఖ్యమంత్రి గారు ఆనాడు చంద్రబాబు నాయుడు గారు హైటెక్ సిటీ నిర్మాణం చేసినప్పుడు కూడా ఎన్నో విమర్శలు వచ్చినాయి. ఇప్పుడు పరిస్థితి ఏ విధంగా ఉంది? ఇదే ముఖ్యమంత్రి గారి ఆకాంక్ష కూడా ఉంది. మరి దీనికి సహకరించాల్సిన అవసరం, అదేవిధంగా రైతులను కూడా ప్రభుత్వం ఆదుకోవాల్సిన అవసరం ఉంటుంది. కాబట్టి మొత్తానికి శుభాకాంక్షలు చెబుతూ సహకరించాలని కోరుకుందాం. నేడే స్థానిక షెడ్యూల్. స్థానిక సంస్థల ఎన్నికలకు రంగం సిద్ధం. అన్ని ఏర్పాట్లు చేసిన రాష్ట్ర ఎన్నికల సంఘం. ఎన్నికల ప్రక్రియ వేగంగా జరిగేలా చర్యలు. నేడే స్థానిక ఎన్నికల షెడ్యూల్ అని క్వశ్చన్ మార్కుతో ఆంధ్రజ్యోతి కథనం అందిస్తుంది. తెలంగాణలో స్థానిక సంస్థల సమరానికి రంగం సిద్ధమైంది. ఎన్నికలు నిర్వహించాలని ప్రభుత్వం కోరిన నేపథ్యంలో సోమవారం షెడ్యూల్ విడుదల చేసేందుకు రాష్ట్ర ఎన్నికల సంఘం ఎస్ఈసి అన్ని ఏర్పాట్లు చేసుకుంది. ఇందుకు అనుగుణంగానే ఎన్నికల కమిషనర్ ఆయా శాఖల ఉన్నతాధికారులతో సమావేశమై ఎన్నికల నిర్వహణకు సంబంధించిన అంశాలపై సమీక్ష నిర్వహించారు. పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో సిద్ధం చేసిన స్థానిక సంస్థల రిజర్వేషన్ల నివేదికలను ఆ శాఖ ఇప్పటికే ఎన్నికల సంఘానికి అందజేసింది. అదే సమయంలో ఈ నెల 30 లోపు ఎన్నికల షెడ్యూల్ విడుదల చేయాలని తెలంగాణ ప్రభుత్వం కోరింది. అయితే 30న సద్దుల బతుకమ్మ సందర్భంగా సెలవు ఉండడంతో ఎన్నికల షెడ్యూల్ను సోమవారం విడుదల చేయాలని ఎస్ఈసి నిర్ణయించినట్లు సమాచారం. ఎన్నికల నిర్వహణకు గాను ఇప్పటికే ఎక్సైజ్, పోలీస్, పంచాయతీరాజ్ శాఖల ఆధ్వర్యంలో ఎస్ఈసి నివేదికలను తీసుకున్నట్లు తెలుస్తుంది. మొదట ఎంపీటీసీ, జెడ్పీటీసీ, ఆ తర్వాత సర్పంచ్, వార్డు సభ్యుల ఎన్నికలు నిర్వహించినట్లు సమాచారం. ఇందుకు అనుగుణంగానే అనేది ఆంధ్రజ్యోతి 11వ పేజీలో ఉంది వార్త. మరో వార్తకి వెళ్దాం. F1 ఓపీటీ విద్యార్థులు $1,00,000 కట్టక్కర్లేదు. ఇప్పటికే అమెరికాలో ఉద్యోగం చేస్తున్నవారు మరో ఉద్యోగానికి మారిన మినహాయింపు. H4 డిపెండెంట్ వీసాపై ఉన్నవారికి వర్తించదు. H1B వీసాపై అమెరికా ఇమిగ్రేషన్ నిపుణుల స్పష్టత. సందేహాలుంటే సీఎం ప్రవాసీ ప్రజావాణిలో సంప్రదించాలని సూచన. ఆంధ్రజ్యోతి 10వ పేజీలో ఉంది. సంప్రదించాలనుకునే వారు వార్తను పూర్తిగా తెలుసుకొని చూడండి. ఆపరేషన్ తిలక్. ఇండియాది ఆసియా కప్ సత్తా చాటిన హైదరాబాద్ తిలక్ వర్మ పాకిస్తాన్ను మట్టి కరిపించి ఇండియాది ఆసియా కప్ సత్తా చాటిన హైదరాబాద్ తిలక్ వర్మ పాకిస్తాన్ను మట్టి కరిపించి ఆసియా కప్ విజేతగా మరోసారి భారత్ విజయకేతనం ఎగరవేసింది. ఉత్కంఠగా సాగిన ఫైనల్స్లో మన హైదరాబాద్ తిలక్ వర్మ బ్యాటింగ్తో చెలరేగడంతో ఘన విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన పాకిస్తాన్ టీం 5 బాల్స్ మిగిలి ఉండగానే 146 రన్స్కు ఆల్అవుట్ అయింది. బౌలింగ్ కుల్దీప్ యాదవ్ 4 వికెట్లు తీయగా అక్షర్ పటేల్, వరుణ్ చక్రవర్తి, బుమ్రా తలా 2 వికెట్లు పడగొట్టారు. బరిలోకి దిగిన టీమిండియా 20 రన్స్కే కీలకమైన అభిషేక్ వర్మ, కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్, శుభమన్ గిల్ వికెట్లను కోల్పోయింది. ఇలాంటి టైంలో క్రీజ్లోకి వచ్చిన తిలక్ వర్మ 53 బాల్స్తో 3 4లు 4 సిక్సర్లతో 69 రన్స్ చేసి నాటాడుగా నిలిచాడు. మొత్తానికి ఇండియాకు ఘన విజయాన్ని సాధించాడు. బరిలో నిలిచి సహకరించిన దుబే కూడా మంచి బ్యాటింగ్ ఆడారు.
వాళ్ళందరి సహకారంతో తిలక్ వర్మ నిలబడి కొట్టిండు అని కూడా విజయాన్ని అందించాడని కూడా చెప్పవచ్చు. అదేవిధంగా మరో వార్త, తమిళనాడు తొక్కిసలాటలపై బ్లేమ్ గేమ్. సిబిఐ విచారణకు ఆదేశించిన హైకోర్టులో పిటిషన్. సిబిఐ విచారణకు ఆదేశించాలని హైకోర్టులో పిటిషన్. ప్రమాదంలో కుట్రకోణం ఉందన్న టీవీకే చీఫ్ విజయ్ అంట. సిబిఐ విచారణకు ఆదేశించాలని హైకోర్టులో పిటిషన్. మరణాలకు టీవీకేనే కారణం. డిఎంకే విజయ్ పార్టీ నేతలపై కేసు నమోదు. 40కి పైగా పెరిగిన మృతుల సంఖ్య. ఇంకా హాస్పిటల్లో 67 మంది. మృతుల ఫ్యామిలీలకు 20 లక్షల చొప్పున ప్రకటించిన విజయ్. కరూర్ బాధితులను పరామర్శించిన సీఎం స్టాలిన్. చెప్పినాం కదా, విజయ్ గారి సభలో చనిపోయిన వాళ్ళకి అంటే 20 లక్షల చొప్పున ఫ్యామిలీల కుటుంబాలకు 20 లక్షలు ప్రకటించాడు ఒక కుటుంబానికి. మరి అదేవిధంగా ఇందులో కూడా కుట్రకోణం ఉందంటున్నాడు టీవీకే చీఫ్ విజయ్. 40 మంది పైన కేసులు, అంటే 40 మందికి పైన మరణాల సంఖ్య పెరిగింది. ఆ విజయ్ పార్టీకి సంబంధించిన నేతలపైన కేసు కూడా నమోదు చేసాడు. సిబిఐ విచారణకు ఆదేశించాలని హైకోర్టులో పిటిషన్ వేసిందంట గవర్నమెంట్, స్టాలిన్ గవర్నమెంట్. చూద్దాం మరి. న్యూయార్క్కు ధీటుగా ఫ్యూచర్ సిటీ. 10 ఏళ్ళు టైం ఇవ్వండి, గొప్ప నగరంగా తీర్చిదిద్దుతాం సీఎం రేవంత్ రెడ్డి. ఫ్యూచర్ సిటీ డెవలప్మెంట్ అథారిటీ భవన నిర్మాణానికి శంకుస్థాపన. గ్రీన్ఫీల్డ్ రేడియల్ రోడ్ 1 నిర్మాణానికి భూమి పూజ. నా కోసమో మంత్రుల కోసమో కాదు, భవిష్యత్ తరాల కోసమే ఫ్యూచర్ సిటీ. డిసెంబర్లో స్కిల్ యూనివర్సిటీ నిర్మాణం పూర్తి చేసి ప్రారంభిస్తాం. అప్పటి నుంచి నెలలో 3 రోజులు ఇక్కడే కూర్చుంటా. ప్రపంచంలో ఏ గొప్ప కంపెనీ వచ్చినా ఫ్యూచర్ సిటీ ఆఫీసులోనే చర్చిస్తా. ఈ సిటీలో సింగరేణి కోసం 10 ఎకరాలు అలాట్ చేస్తాం. భూములు కోల్పోతున్న వారి కష్టం నష్టం అర్థం చేసుకుంటా. వారితో నేనే కూర్చొని మాట్లాడతా. అన్ని రకాలుగా ఆదుకుంటాం. ఫ్యూచర్ సిటీ నుంచే బెంగళూరుకు బుల్లెట్ ట్రైన్ ఉంటుందని సీఎం వెల్లడి. ఇది ఆంధ్రజ్యోతిలో వచ్చినాం కదా, ఇదే వార్త ఇక్కడ ఇచ్చిండు. ఇక్కడ మాట్లాడుతున్నాడు కేటీఆర్ గారు. మోసపూరిత హామీలతో జనం మోసపడుతున్నారు. రైతు భరోసా లేదు, వరికి బోనస్ లేదు, అంతా బోగస్. కేటీఆర్, బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. అల్మట్టి ఎత్తు పెంపును రేవంత్ రెడ్డి అడ్డుకోవాలి. పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు ఎందుకు పూర్తి చేస్తలే? రోజు కేసీఆర్ తిట్టుడు, మన్నెత్తి పోసుడే కాంగ్రెస్ వాళ్ళకున్న పని. రేవంత్ రెడ్డి వాడే భాషను కేసీఆర్ ఎప్పుడు వాడలే. కాంగ్రెస్ బీజేపీ ఒకటేనని ఆరోపణ. అచ్చంపేట సభలో ప్రసంగం. అన్నీ మాట్లాడతారు కానీ మళ్ళీ ప్రజల్ని బోల్తా కొట్టించే మాట. కాంగ్రెస్ బీజేపీ ఒకటేనని ఆరోపణ. ఏం సార్ ఇటువంటి మాటలు? అన్నీ మీరు విమర్శలు ఆరోపణలు చేసుకోవచ్చు కానీ మళ్ళీ కాంగ్రెస్ బీజేపీ ఒకటేనని చెప్పుకుంటే ప్రజలు నవ్వుతారు. మైనార్టీ గురుకుల స్టూడెంట్లకు మెడికల్ సీట్లు. మైనార్టీ రెసిడెన్షియల్ కాలేజీలో చదివిన 24 మంది విద్యార్థులు డాక్టర్ సీట్లు సాధించారు. ఫేజ్ 1 కౌన్సిలింగ్లోని వివిధ మెడికల్ కాలేజీలు సీట్లు పొందారు. సెకండ్ ఫేజ్లో మరికొందరికి సీట్లు వచ్చే అవకాశం ఉంది. మా భూమిలో అరుదైన ఖనిజాలున్నాయి. డొనాల్డ్ ట్రంప్తో పాక్ ప్రధాని షహబాజ్ షరీఫ్, ఆర్మీ చీఫ్ మునీర్ ఇటీవల వైట్ హౌస్లో భేటీ అయ్యారు. ఈ సందర్భ పాకిస్తాన్లో వెలికి తీసిన అరుదైన ఖనిజాలను వారు ట్రంప్కు చూపించారు. ఎన్కౌంటర్లో 3 మావోయిస్టులు మృతి. ఛత్తీస్గఢ్లో ఆదివారం జరిగిన ఎన్కౌంటర్లో 3 మావోయిస్టులు చనిపోయారు. సీతానది ఏరియా కమిటీ కమాండర్ విశ్వనాథ్, డిప్యూటీ కమాండర్ రాకేష్, ప్రొటెక్షన్ కమిటీ మెంబర్ కుంజా బాసంతి చనిపోయిన వారిలో ఉన్నారు. అక్టోబర్ 2న ఖాదీ ప్రొడక్టులు కొనండి. గాంధీ జయంతి రోజున స్వదేశిని ఆదరిస్తూ గర్వించండి. దేశ ప్రధాని మోదీ గారు పిలుపునిస్తున్నారు. చూద్దాం. వోకర్ ఫర్ లోకల్ అనే హ్యాష్ ట్యాగ్లో సోషల్ మీడియాలో షేర్ చేయండి. మన్ కీ బాత్ 126వ కార్యక్రమంలో మోదీ ప్రసంగం. గ్రూప్ 2 ఫలితాలు రిలీజ్ చేసిన టీజీపీఎస్పీ చైర్మన్ బుర్ర వెంకటేష్. 782 మంది సెలెక్ట్. కోర్టు కేసులో ఒక పోస్టింగ్ పెండింగ్. సెలెక్టెడ్ లిస్టును వెబ్సైట్లో పెట్టిన కమిషన్. నారు వెంకట హర్షవర్ధన్.
ఏఎస్ఓ జేఐడి ఫస్ట్ ర్యాంక్ అంట. మరో వార్త చూద్దాం. స్థానిక ఎన్నికలకు నేడే షెడ్యూల్ అనేది ఆంధ్రప్రదేశ్లో రాసిన వార్త, క్వశ్చన్ మార్క్తో ఉంది. ఇది కంప్లీట్గా రాశారు. ముందు ఎంపీటీసీ, జెడ్పీటీసీ, తర్వాత సర్పంచ్ ఎలక్షన్స్. అమల్లోకి రానున్న ఎలక్షన్ కోడ్ మొత్తం 5,723 ఎంపీటీసీ, 566 జెడ్పీటీసీ, 12,760 సర్పంచ్ స్థానాలు. రిజర్వేషన్లపై ఎన్నికల సంఘానికి గెజిట్ అందించిన రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే పోలింగ్ కేంద్రాలు, ఓటర్ జాబితాలు, బ్యాలెట్ బాక్సులు, బ్యాలెట్ పత్రాలు రెడీ. షురువుగా కాబోతున్న ఎన్నికలకు కూడా రాబోతుంది. ఇంకా ఆ బతుకమ్మ చీరలు ఏమైనా ఉంటే కూడా ప్రభుత్వం ఇస్తుంది. మళ్ళీ త్వరగా ఆలోపడి ఇస్తుందా లేదా చూడాలి. మరి చెరువులను చెరబడితే తాటా తీస్తాం, నాలాలపై అక్రమణలు తొలగిస్తాం. సీఎం రేవంత్ రెడ్డి మాయగాల మాటలో నమ్మి మోసపోవద్దు. మూసి పునర్జీవనానికి ప్రజలు సహకరించాలి. వరదలను తట్టుకునే విధంగా ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉండాలి. బతుకమ్మ కుంట ప్రారంభోత్సవంలో సీఎం. సినీ కార్మికుల సమస్యలపై కమిటీ ఉత్తర్వులు జారీ చేసిన ప్రభుత్వం. చైర్మన్గా కార్మిక శాఖ కమిషనర్. కమిటీలో దిల్రాజ్ సహా పలువురు నిర్మాతలు, సినీ కార్మిక నేతలు. 2 నెలల్లో ప్రభుత్వానికి నివేదిక. దసరా తర్వాత కమిటీ తొలి మీటింగ్. భారత్కు విజయ తిలకం. ఆసియా కప్ మనదే. టీమిండియాను గెలిపించిన తెలుగబ్బాయి. కొంచెం తలబడ్డా, కొంచెం కష్టపడ్డా, మళ్ళీ మనదే పైచేయి. పక్షం రోజుల వ్యవధిలో చిరకాల ప్రత్యర్థి పాకిస్తాన్ మూడోసారి మట్టి కనిపించిన టీమిండియా ఆసియా కప్ విజేతగా నిలిచింది. మొత్తానికి భారత్కు విజయ తిలకం అందించాడు తిలక్ వర్మ అనేది వార్త ఉంది. గ్రూప్ 2 ఫలితాలు వచ్చేసాయి. 782 పోస్టులకు అభ్యర్థుల ఎంపిక. టాపర్గా జేఏడీలో ఏఎస్ఓగా పోస్టింగ్. పురుషుల టాప్ 5లో 4 సబ్ రిజిస్ట్రార్లు, మహిళా టాప్ 5లో 4 నాయబ్ తహసీల్దార్లు. వార్త ఇది ఫ్యూచర్ సిటీకి సంబంధించిన వార్త చూసినది. స్థానిక షెడ్యూల్ ఎన్నికలు 40కి చేరిన మృతుల సంఖ్య. అది కమటి ఎత్తు పెంపును సీఎం అడ్డుకోరేం. రాష్ట్రంలో భాజపా కాంగ్రెస్ జైంట్ వెంచర్ ప్రభుత్వం. రాష్ట్రంలో భాజపా కాంగ్రెస్ జైంట్ వెంచర్ ప్రభుత్వం అంట. అచ్చంపేట జనగర్జల సభలో కేటీఆర్. ఇది మళ్ళీ సాక్షి. ఒకసారి సాక్షి జిల్లా వార్తలను చూద్దాం. ఒకసారి నాగర్ కర్నూలు జిల్లా, ఉమ్మడి జిల్లా వార్తలు ఏమున్నో చూద్దాం. సాక్షి జిల్లా పేపరు. కాంగ్రెస్ బీజేపీ దొందే. హామీలు మార్చిన కాంగ్రెస్కు బాకీ కార్డుతో బుద్ధి చెప్పాలి. స్థానిక ఎన్నికల్లో ఆ 2 పార్టీలను బొందపెట్టాలి. అసమర్థత వల్లే యూరియా కోసం క్యూ లైన్లు మళ్ళీ వచ్చాయి. అచ్చంపేట జనగర్జన బహిరంగ సభలో కేటీఆర్ వ్యాఖ్యలు. ఇదోటి. రాష్ట్రాన్ని బీజేపీ కాంగ్రెస్ పార్టీలు బొందపెట్టే ప్రయత్నం చేస్తున్నాయని, ఆ 2 పార్టీలు దొందేనని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ తారక రామారావు అన్నారు. ఆదివారం అచ్చంపేట నాగర్ కర్నూలు మాజీ ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డి అధ్యక్షతన నిర్వహించిన బీఆర్ఎస్ జనగర్జన బహిరంగ సభలో ఆయన పాల్గొని మాట్లాడారు. సందర్భంగా కాంగ్రెస్ బకాయి కార్డు ఉద్యమం. ఒకసారి మన నెక్స్ట్ విద్యా వైద్యానికి ప్రాధాన్యం. అదే పైన జ్వరాలకు భారీ వరద. ఇంకా నవరాత్రులకు సంబంధించిన విద్యా వైద్యానికి ప్రాధాన్యం. ఆలయంలో పూజలు నిర్వహిస్తున్న మంత్రులు దామోదర్ రాజనరసింహ, జూపల్లి కృష్ణారావు, వాకిటి శ్రీహరి, ఎమ్మెల్యేలు వంశీకృష్ణ, రాజేష్ రెడ్డి తదితరులు. ఒకే నియోజకవర్గంలో ఇక్కడ 3 మంత్రులు, 3 ఎమ్మెల్యేలు, కలెక్టర్, జిల్లా ఎస్పీ. అదేవిధంగా ఇక్కడనేమో అదే అచ్చంపేట నియోజకవర్గ కేంద్రంలో కేటీఆర్ బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్. ఇక్కడ మంత్రుల ప్రారంభోత్సవాలు, ఇక్కడ కేటీఆర్ విమర్శలు సభ. విప్లవ ఉద్యమాలకు అంటే ఇక్కడ కొండారెడ్డిపల్లి ముఖ్యమంత్రి చూద్దాం. రాష్ట్ర విద్యా వైద్యానికి ప్రాధాన్యం. ఏటీసీ సెంటర్ల ఏర్పాటుతో యువతకు ఉద్యోగ అవకాశాలు. ప్రభుత్వ ఆసుపత్రుల్లో క్యాన్సర్ నివారణకు ప్రత్యేక చర్యలు. ప్రతి జిల్లాను పాల శీతలీకరణ కేంద్రాలు మంజూరు. ప్రతి జిల్లాకు పాల శీతలీకరణ కేంద్రాలు మంజూరు. రాష్ట్ర మంత్రులు దామోదర్ రాజనరసింహ, వాకిటి శ్రీహరి వెల్లడి. జూపల్లి కృష్ణారావు సొంత జిల్లా మంత్రి పేరు మిస్ అయినారు. వార్తలు ఉన్నట్టుంది. మంత్రి జూపల్లి కృష్ణారావు కూడా ఉన్నారు. కొండారెడ్డిపల్లిలో 134 కోట్ల అభివృద్ధి పనులు ప్రారంభం.
కాంగ్రెస్తోనే పేదలకు మేలు. కాంగ్రెస్ ప్రభుత్వంలోనే పేద బడుగు బలహీన వర్గాల ప్రజలకు మేలు జరుగుతుందని మంత్రి వాకిటి శ్రీహరి అన్నారు. మండలంలోని మిట్టసద గోడులో నూతనంగా నిర్మించిన ఇందిరమ్మ ఇంటిని ఎమ్మెల్యేలు వంశీకృష్ణ, రాజేష్ రెడ్డితో కలిసి ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 10 ఏళ్ల గత ప్రభుత్వం గ్రామాల్లో ఒక ఇల్లు కూడా పేదలకు ఇవ్వలేదని, కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన 2 ఏళ్లలోనే ప్రతి గ్రామంలో ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేసి పూర్తి చేయడం జరిగిందన్నారు. భవిష్యత్తులో మరిన్ని ఇల్లు ఇస్తామని పేర్కొన్నారు. మంత్రి వాకిటి శ్రీహరి గారు చెప్పిన వార్త. విప్లవ ఉద్యమాలకు దిక్సూచి భగత్ సింగ్. దేశంలోని యువతకు భగత్ సింగ్ ఒక దిక్సూచి అని, భగత్ సింగ్ స్ఫూర్తితో విద్యా కాషాయీకరణ, మాదక ద్రవ్యాలు, మత్తు పదార్థాలకు వ్యతిరేకంగా యువత ఉద్యమించాలని సిపిఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు బాలనరసింహ అన్నారు. ఎక్కడది? నాగర్ కర్నూలు రూరల్. ఫుట్బాల్ ఛాంపియన్గా వనపర్తి రన్నర్గా నిలిచిన కరీంనగర్, సెమీస్లో పోరాడి ఓడిన మహబూబ్ నగర్ ట్రోఫీలు అందజేసిన ఎమ్మెల్యే ఎన్ఎం శ్రీనివాస్ రెడ్డి. 8వ వార్త. కేలే కాలువల గండి, నీట మునుగుతున్న వరి పంట, కలకుర్తి ఎత్తిపోతల పథకం కాలువలకు గండ్ల పరంపర కొనసాగుతుంది. ఆదివారం తెల్లవారుజామున పోతేపల్లి సమీపంలోని నీటి ప్రవాహం పెరగడంతో కాల్వ గట్టు తెగిపోయింది. అలాగే సాయంత్రం మండల కేంద్ర సమీపంలో మరో గండి పడడంతో సుమారు 10 ఎకరాల వరి పంట నీట మునిగిందంట. ఇక్కడ రైతులను ఆదుకోవాల్సిన అవసరం ఉంది. ప్రభుత్వం అధికారులు కూడా కలవర పెడుతున్న సుప్రీంకోర్టు తీర్పు. 2 ఏళ్లలో అర్హత సాధించుకుంటే ఇంటికే. సీనియర్ ఉపాధ్యాయులు ఆందోళన. తీర్పుపై పునరాలోచించాలని సంఘాల డిమాండ్. విద్యా హక్కు చట్టం అమల్లోకి వచ్చిన తర్వాత ఉపాధ్యాయ నియామకాలకు సంబంధించి నమూనా మార్పులు చేశారు. విద్యార్హతలతో పాటు వృత్తి సామర్థ్యాలను మరింతగా పరీక్షించి నాణ్యమైన అభ్యర్థులను ఎంపిక చేయాలనే ఉద్దేశంతో ఉపాధ్యాయ అర్హత పరీక్ష టెట్ ప్రవేశపెట్టారు. దీంతో ప్రభుత్వ పాఠశాలలో బోధించే ఉపాధ్యాయులకు టెట్ తప్పనిసరి అని దేశ అత్యున్నత న్యాయస్థానం ఇచ్చిన తీర్పు జిల్లాల్లో పనిచేస్తున్న ఉపాధ్యాయులను కలవర పెడుతుంది. విధుల్లో కొనసాగాలన్నా, పదోన్నతి పొందాలన్నా టెట్ ఉత్తీర్ణతకు 2 ఏళ్లు గడువు విధించడంతో ఆందోళనకు గురి చేస్తుంది. 2012 డిఎస్సి ద్వారా ఎంపికైన వారు టెట్ అర్హత కలిగి ఉన్నారు. అంతకు ముందు బీఈడి, టీటీసీతో పరీక్ష రాసి ఉద్యోగంతో చేరిన వారి టెట్ రాకపోవడం ఇందుకు కారణమవుతుంది. వారికి అంతకుముందుకు బీఈడి, టీటీసీలతో పరీక్ష రాసి ఉద్యోగం చేరిన వారికి టెట్ లేకపోవడం ఇందుకు కారణమవుతుంది. ఇది ఉద్యోగ విరమణకు దగ్గరున్న పదోన్నతులు పొందాలనుకునే టీచర్లకు తీవ్ర నిరాశకు గురి చేస్తుంది అనేది. టీచర్లకు టెన్షన్ అనేది సాక్షి ప్రత్యేక కథనం. అదేవిధంగా కృష్ణమ్మ ఉగ్రరూపం. బీచ్పల్లి బ్రిడ్జి వద్ద ఉధృతంగా వస్తున్న కృష్ణమ్మ. ఎర్రవల్లి. ఎగువ రాష్ట్రాలకు కురుస్తున్న భారీ వర్షాలకు జూరాల ప్రాజెక్టుకు అధికంగా వరద వచ్చి చేరుతుంది. జూరాల నుంచి 39 గేట్ల ద్వారా 5.20 క్యూసెక్లకు పైగా నీరు దిగువకు వదిలారు. దీంతో బీచ్పల్లి పుణ్యక్షేత్రం వద్ద కృష్ణమ్మ పరవళ్లు తొక్కుతుంది. వరద తీవ్రత పెరగడం, పుష్కర ఘాట్లు నీట మునిగాయి. శివాలయం అతి సమీపంలో వరద ప్రవహిస్తుంది. నది తీర గ్రామాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. కృష్ణానది పరివాహక ప్రాంతాల్లో గ్రామాల్లో నివసించే ప్రజలు వరద ఉధృతిపై అప్రమత్తంగా ఉండాలని డిఎస్పీ మోగులయ్య అన్నారు. జాగ్రత్త వహించండి ప్రజల. ఏకలవ్య మోడల్ స్కూల్లో పోస్టులు భర్తీ. బాలనగర్లోని ఏకలవ్య మోడల్ స్కూల్లో ఖాళీగా ఉన్న అవుట్సోర్సింగ్ పోస్టుల భర్తీకి ఆసక్తి గల అభ్యర్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు ఎస్సీ గురుకుల రీజనల్ కోఆర్డినేటర్ సుధాకర్ తెలిపారు. కేటగిరీ అసిస్టెంట్ 1, టీజీటీ మ్యూజికల్ టీచర్ 1, స్వీపర్ 1, హాస్టల్ వార్డెన్స్ పురుషులు 1, స్త్రీలు 1, గార్డినర్ 1 పోస్టు ఖాళీగా ఉన్నాయని దరఖాస్తులో సోమవారంలోగా అదే పాఠశాలలో సమర్పించాలని కోరుతున్నారు. ఇది ప్రజలారా ఈరోజు మారిన న్యూస్. అని మనం అనే ఆంధ్రజ్యోతి, వెలుగు, ఈనాడు పత్రికల బ్యానర్ ఐటమ్స్, ప్రధాన ఫ్రంట్ పేజీ వార్తలు చూడడం జరిగింది. అదేవిధంగా నాగర్ కర్నూలు ఉమ్మడి పాలమూరు జిల్లాకు సంబంధించిన సాక్షి పత్రిక జిల్లా ఎడిషన్ కూడా చూడడం జరిగింది. ఇది ప్రజలారా మన వార్తలను నచ్చితే మీకు లైక్ చేసి, షేర్ చేసి మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోవాలని కోరుతూ అందరికీ ధన్యవాదాలు.